హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 13. అనిరుద్ సైలెంట్గా రింగ్ని బొటన వేలితో తిప్పుతూనే ఉన్నాడు. తెల్లవారితే మీ అన్నయ్యతో పెళ్లి పెట్టుకుని ఎవరో దారిని పోయే అనామకుడితో పడుకున్న దానికోసం నీ తోడబుట్టిన వాడి కాలర్ పట్టుకుంటావేంటే? వదులు అనిరుద్ కాలర్ అంటూ అన్విత చేతిలో ఉన్న అనిరుద్ కాలర్ విడిపించింది భువనేశ్వరి. అమ్ములు జరిగేది చూస్తూ ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని అనిరుద్ వైపు చూస్తూ, నువ్వు నన్ను నమ్మట్లేదా బావా అంది. నిజం కళ్ళ ముందే కనిపిస్తుంది కదా, మా అమ్మ మాటే నా మాట. మా అమ్మ చెప్పింది అంటే అది నిజం అయ్యే ఉంటుంది. ఇక నీతో మాట్లాడడానికి ఏమీ లేదు, మాట్లాడాలని కూడా లేదు. నిన్ను నా గుండెల్లో కొలువుంచితే ఆ గుండెను కోసి నా మనసుని విరిచేశావు అంటూ అప్పటి వరకు బొటనవేలితో తిప్పుతున్న అతని ఎంగేజ్మెంట్ రింగ్ని కింద వదిలేసి వాళ్ళమ్మ చేయి పట్టుకుని ఇంటికి వెళ్ళేందుకు వెనక్కి తిరిగాడు. అప్పుడే నుదురు నుంచి కొంచెం ఎక్కువ రక్తం కారడంతో తల తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయింది అమ్ములు. అమ్ములు అని గట్టిగా పిలుస్తూ అమ్ములు దగ్గరికి వెళ్ళారు అన్విత ఇంకా సౌమ్య. అటువైపు తిరిగి వెళ్ళడానికి 2 అడుగులు వేసిన భువనేశ్వరి అనిరుద్కి దబ్బుమని మనిషి పడిన సౌండ్, ఇంకా అన్విత సౌమ్య అమ్ములు అని గట్టిగా పిలవడంతో వెనక్కి తిరిగి చూసిన అనిరుద్ భువనేశ్వరికి అమ్ములు కింద పడి ఉండటం, పక్కనే కొంచెం బ్లడ్ నేల మీద పడి ఉండటం గమనించినా కూడా భువనేశ్వరి చూసి చూడనట్టు కార్ రివర్స్ చేసి కారులో వెయిట్ చేస్తున్న సుధాకర్ దగ్గరకు వెళ్ళి దాని నుదుటికి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయింది పాపం అని సుధాకర్తో అంటూ ఒక వెకిలి నవ్వు నవ్వి అనిరుద్ వైపు చూస్తూ ఉంది కార్ ఎక్కమన్నట్టుగా. అమ్ములు పడిపోవడం చూసిన అనిరుద్ కార్ ఎక్కకుండా అమ్ములు దగ్గరికి వెళ్ళి, అమ్ములు ఏమైంది నీకు అంటూ ఆమెను ఎత్తుకోబోతుంటే, రే అన్నయ్య, ఒక్క అడుగు ముందుకు వేసినా మర్యాదగా ఉండదు. తను నీకు అవసరం లేనప్పుడు తనకి ఏమైతే నీకెందుకు, వెళ్ళి మీ అమ్మ చెప్పినట్టు చేసుకోపో అంటూ అమ్ములుని తన చేతులతో ఎత్తుకొని అమ్ములుని తీసుకెళ్తూ ఉంటే సౌమ్య అంబులెన్స్కి కాల్ చేసి అమ్ములు బుగ్గలు తడుతూ వాటర్ ముఖం పైన చల్లింది స్పృహలోకి తెప్పించడానికి. అమ్ములు ఒక్కసారి కళ్ళు తెరిచి చుట్టూ చూసి మళ్ళీ కళ్ళు మూసేసింది. అమ్ములు కళ్ళు తెరిచినప్పుడు అనిరుద్ దగ్గరికి రావాలని ట్రై చేశాడు. కానీ భువనేశ్వరి కారులోంచి పిలిచేసరికి మొహం వేలాడదీసుకుని వెళ్ళి కారు ఎక్కాడు. అనిరుద్ కారు ఎక్కాక, మీరు పోనివ్వండి, వాళ్ళే వస్తారు. ఎక్కడికి వెళ్ళినా రావాల్సింది ఇంటికే కదా అంది భువనేశ్వరి. భువన అది అని సుధాకర్ ఏదో చెప్పబోయేంతలో అంటూ సీరియస్గా సుధాకర్ వైపు ఒక చూపు చూసింది భువనేశ్వరి. ఇక చేసేదేమీ లేక కార్ స్టార్ట్ చేసి ఇంటివైపు కార్ని పరుగులు పెట్టించాడు సుధాకర్. కారులో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఇంటికి చేరుకున్నాక అనిరుద్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని గడియ పెట్టేసి బెడ్ మీద కూర్చుని ఏడవడం స్టార్ట్ చేశాడు. అమ్ములు తప్పు చేసింది అంటే నమ్మలేకపోతున్నాడు. అలా అని వాళ్ళ అమ్మని తప్పు పట్టలేకపోతున్నాడు. కళ్ళు మూసుకుంటే చెరిగిన బొట్టు, చెదిరిన జుట్టు, చిరిగిన జాకెట్తో ఉన్న అమ్ములు రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే అమ్ములు తప్పు చేసింది అన్న నిర్ధారణకి వచ్చి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్ళి ఒక విస్కీ బాటిల్ తెచ్చుకొని తాగి బెడ్ మీద అలాగే పడిపోయాడు. తాగడం ఫస్ట్ టైం కావడంతో 2 పెగ్గులకే బాగా మత్తెక్కేసింది. మత్తులో అలాగే తూలి బెడ్ మీద పడిపోయి అమ్ములునే కలవరిస్తున్నాడు. అమ్ములుని ఎత్తుకుని గుడి నుంచి బయటకు వచ్చి
పార్కింగ్ ఏరియా దాటుతూ ఉంటే అప్పుడే అంబులెన్స్ రావడంతో అమ్ములుని అంబులెన్స్లో ఎక్కించి అమ్ములు చేతుల్ని చెరొక చేయి పట్టుకుని అమ్ములుకి ఇరువైపులా కూర్చున్నారు అన్విత, సౌమ్య. అంబులెన్స్ డ్రైవర్ వేగంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అంబులెన్స్ ఆపాడు. ముందు అన్విత దిగి అంబులెన్స్లో ఉన్న హెల్పర్తో పాటుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళి స్ట్రెచ్చర్ తీసుకొచ్చింది. సౌమ్య, అన్విత, హెల్పర్ ముగ్గురు కలిసి అమ్ములుని స్ట్రెచ్చర్ పైన ఎక్కించి హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ వచ్చి అమ్ములుని చెక్ చేసి కండిషన్ కొంచెం సీరియస్సే, హెవీగా బ్లడ్ లాస్ అయింది, బ్లడ్ ఎక్కించాలి, ఫోర్ హెడ్కి కొన్ని స్టిచెస్ పడతాయి, నో నీడ్ టు వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సిస్టర్, పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి అంటూ వేరొక కేసు చూడడానికి వెళ్ళాడు. పక్కనే ఉన్న చైర్స్లో కూర్చొని బాధగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న అన్విత ఫ్రెండ్ బ్రదర్ అయిన అవినాష్కి కాల్ చేసి విషయం చెప్పి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అన్విత, సౌమ్య. అన్విత వాళ్ళు అమ్ములుని అంబులెన్స్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళగానే అప్పటి వరకు దొంగచాటుగా వాళ్ళనే గమనిస్తున్న రెడ్ టీషర్ట్ అబ్బాయి నైట్ స్టోర్ రూమ్లో లైట్ ఆపేసి వచ్చాక నవేంద్ర నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ స్టోర్ రూమ్లోకి వెళ్ళి అమ్ములు బొట్టు చెరిపి, బ్లౌజ్ చించి, పూలు చించి, చీరని చెదరగొట్టి రావడం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఆల్ డన్ అని ఒకరికి మెసేజ్ చేసి అతని చేతిలో ఉన్న గాగుల్స్ని ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు రెడ్ టీషర్ట్ అబ్బాయి. అమ్ములుని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళి లోపల నుంచి ఒక నర్స్ వచ్చి పేషెంట్ది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్, హాస్పిటల్లో ఒక యూనిటే అవైలబుల్గా ఉంది, ఇంకా ఒక యూనిట్ కావాలి, తొందరగా అరేంజ్ చేయండి అంటే నర్స్ నాది కూడా బి పాజిటివే, నేను ఇస్తాను అని చెప్పి నర్స్తో పాటు వెళ్ళింది సౌమ్య. తన ఫ్రెండ్ బ్రదర్ అవినాష్ రావడంతో అతనికి మిగతా విషయాలు ఏవీ చెప్పకుండా ఓన్లీ తల గోడకి తగిలి ఫోర్ హెడ్కి గాయం అయింది అని మాత్రమే చెప్పింది అన్విత. సరే, నువ్వేమీ టెన్షన్ పడకు, ఈ కేస్ నేను డీల్ చేస్తాను అని చెప్పి అమ్ములు కండిషన్ చూసి అనలైజ్ చేసుకోవడానికి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు అవినాష్. అన్విత ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చొని అమ్ములు కోసం దేవుణ్ణి కోరుకుంటూ ఉంది. తనకి ఏమీ కాకూడదు, తను బాధపడితే నేను చూడలేను, చిన్నప్పటి నుంచి తనంటే నాకు ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు, తనని నా అన్నకి కాబోయే భార్య కంటే కూడా నా ఫ్రెండ్గానే చూశాను, ఇప్పటికే తనకి అన్నీ దూరం చేశావు, ముందు తన అమ్మని, తర్వాత నాన్నని, ఇప్పుడు అమ్మలా చూసుకునే మా అమ్మని, ప్రాణంగా ప్రేమించే మా అన్నయ్యని దూరం చేస్తున్నావు. నువ్వు తనని ఇంత బాధ పెడుతున్నావంటే తనకి ఏదో గొప్పగా అందివ్వబోతున్నావని అర్థమవుతుంది. ప్లీజ్ తనని ఇంకా కష్టపెట్టకు, ప్లీజ్ తనకేమీ కాకూడదు, ప్లీజ్ 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 గాడ్ అంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంది అన్విత. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. అనిరుద్ అమ్ములు విషయంలో చేసింది కరెక్టే అంటారా? మీ లైఫ్లో ఎవరైనా అన్వితలా ఎప్పుడూ సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి, తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోకి 10 లైక్స్ అండ్ 10 కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నాను. టార్గెట్ రీచ్ అయిన వెంటనే ఈవినింగ్ 6కి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ స్టోరీ 2 పార్ట్స్ కావాలంటే మీరు టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.